గ్లోబల్ పవర్ హౌస్గా ఎదుగుతున్న భారత్తో చేతులు కలిపేందుకు ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా యూరోపియన్ యూనియన్ భారత్తో తన బంధాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. కేవలం వాణిజ్యమే కాదు, రక్షణ, భద్రత, సాంకేతిక రంగాల్లో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకబోతోంది. యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన హై రిప్రజెంటేటివ్ కాజా కల్లాస్ ఇటీవలే యూరోపియన్ పార్లమెంట్లో ఒక సంచలన ప్రకటన చేశారు. భారత్తో బలోపేతమైన కొత్త అజెండాను అమలు చేయడానికి యూరోపియన్ యూనియన్ సంపూర్ణంగా సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు. భారత్, యూరోప్ దేశాల ఆర్థిక స్థిరత్వానికి ఈ ఒప్పందం అత్యంత ఆవశ్యకమని ఆమె స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా భారత్తో ఒక కొత్త సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్కు EU గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం మారిటైమ్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, సైబర్ డిఫెన్స్ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తుంది. ఈ ఒప్పందం మీద వచ్చే వారం న్యూఢిల్లీలో జరిగే EU ఇండియా సమ్మిట్లో సంతకం చేయనున్నట్లు కాజా కల్లాస్ తెలిపారు. హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ ప్రాంతం వరకు స్వేచ్ఛాయుత వాణిజ్యం కొనసాగాలంటే భారత్ పాత్ర చాలా కీలకం. అందుకే EU ఇప్పుడు భారత్ను ఒక నమ్మకమైన రక్షణ భాగస్వామిగా చూస్తోంది. అంతేకాకుండా సైబర్ దాడుల నుంచి కీలక మౌలిక సదుపాయాలను రక్షించుకోవడంలో భారత్, EU కలిసి పనిచేయనున్నాయి. ఇది భారత రక్షణ రంగానికి కొత్త అత్యాధునిక సాంకేతికతను తీసుకురావడమే కాకుండా మన దేశ రక్షణ ఎగుమతులకు కూడా పెద్దపీట వేయనుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు EU కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియోన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా రానున్నారు. జనవరి 25 నుంచి 27 వరకు వారి పర్యటన కొనసాగుతుంది. జనవరి 26ను నిర్వహించే భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. జనవరి 27న ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 16వ EU ఇండియా సమ్మిట్లో పాల్గొనున్నారు. మరోవైపు వాణిజ్య రంగంలో భారత్, EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఇది ప్రధానంగా వాణిజ్యంపై ఫోకస్ చేసిన ఒక నిర్దిష్ట ఒప్పందం. టారిఫ్స్, నాన్ టారిఫ్ వాణిజ్య అవరోధాలు తొలగించడం, మార్కెట్ యాక్సెస్ పెంచడం, సప్లై చైన్స్ బలోపేతం చేయడం వంటివి ఈ డీల్లోని ప్రధాన అంశాలు.